కౌన్సిల్ సభ్యులతోని, జిల్లా అధ్యక్షులతోని, నూతన అధ్యక్షులతోని, పాత అధ్యక్షులతో కూడా అమరవాది లక్ష్మణ గారు 2 సంవత్సరాల తర్వాత నేను దిగిపోతానే ఉంటే ఒక దేశంలో ఒక కరోనా మహమ్మారి ఏర్పడి ఒక 2-3 సంవత్సరాలు మహమ్మారిగా దాని మీదనే మనకు కాలయాపన పోయింది. తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన స్థిర చరాస్తులు పాలు పంచుకోనికే మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో మనకున్న ఆస్తులలో ఆంధ్ర వాళ్ళది 75%, 12% సభ్యత్వాలు అనుకోండి, బిల్డింగ్ లో వాటా అనుకోండి, మన దాన ధర్మాలల్లో దాతలకి అనుకోండి. దాన్ని వాళ్ళు మా ఆస్తి మేము తీసుకపోతాం, మీకు 12% ఇచ్చేది ఏంటి అంటే, మన కుల పెద్దలైన కొనిజేటి రోషయ్య గారు ఆనాడు పక్క రాష్ట్రంలో గవర్నర్ గా ఉంటే అమరవాది లక్ష్మణ గారు ఒక 10 పర్యాయాలు మా అందరినీ తోలుకొని, రాష్ట్రంలో ఉన్న పెద్దలందరినీ తోలుకొని సమావేశాలు ఏర్పరిచి మనకు 40% వాటా, 60% ఆంధ్ర అని బిల్డింగ్ లో మన డబ్బులు కూడా ఇవ్వాలని పెట్టిరు వాళ్ళు. డబ్బులు కూడా మేము బిల్డింగ్ బాధ్యత చేసినాం. మనం మెంబర్షిప్ డబ్బులు కూడా 90 లక్షల రూపాయలు ఏంటంటే మనకు 90,000 సభ్యత్వం ఉంటే 90 లక్షల రూపాయల డబ్బులు కూడా తెచ్చే వరకు ఒక 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత తెలంగాణ రాష్ట్రం మనం సంఘం ఏర్పరచుకుంటే కొంతమంది పరిబాట లేని వాళ్ళు, మన సంఘంకెళ్ళి వెళ్లిపోయిన వాళ్ళు కోర్టులో కేసు వేస్తే ఒక 2 సంవత్సరాలు ఆ కేసులు కూడా సరిపోయింది. ప్రతి 2 సంవత్సరాలకు సమావేశం దగ్గరకు వచ్చినప్పుడల్లా మనమే ఎక్స్టెన్షన్ కమిటీగా జిల్లాలలో సమావేశం పరిచి, జిల్లా అధ్యక్షులతో మళ్ళీ రాష్ట్రంలో సమావేశం పరిచి ఏర్పరచుకున్నాం. ఎన్నికలు పెట్టు అనేది ఉప్పర్ బగాయిత్యాలు కూడా మీ అందరికి గుర్తే. 150 దరఖాస్తులు పాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయిన మా సంఘానికి ఇవ్వండి జాగాని. దానిపైన చేసే వరకు ఒక 50 రోజులు పట్టింది. ఏది లేదు, అప్రమైట్ సంఘం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆరోగ్యం ఆ సభే దీనికి మేమే ఇస్తామని ఆనాడు ప్రభుత్వం కొని తెలంగాణ ఆరోగ్యం మనం అక్కడక్కడ పేపర్లో చూస్తున్నాం. పాత ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక 7-8 సార్లు పెద్దలు అమరవాది లక్ష్మణ గారు వీళ్ళందరూ కూడా కలిసి మనం తీసుకున్నాం కూడా. సరే, జిల్లాలలో 2 అధ్యక్షులు, 3 అధ్యక్షులు, కమిటీలు కూడా మారినాయి. మనం వచ్చినాడు 90,000 సభ్యత్వం ఉంది. మళ్ళీ ఈ 9 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మనం 70,000 సభ్యత్వం కూడా తెచ్చినాం. ఇవాళ 150,000 సభ్యత్వం ఏ కుల సంఘం లేదు. ఆంధ్ర సంఘాలు కూడా ఈ 10 ఏళ్లలో 3 సంఘాలు ఏర్పడి మహాసభలో 3 బోర్డులు పెట్టుకోరు. అక్కడ పెద్దలు ఎవరికి ఆలోచన వస్తే అక్కడ ఓ ప్రెసిడెంట్ చేసి, కానీ తెలంగాణ రాష్ట్రంలో అమరవాది లక్ష్మణ గారు ఒకటే సంఘం, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఒకటే అనేది ఏర్పరిచింది. 1,50,00,000 సభ్యత్వం ఉంది. 7 నుంచి సుమారుగా 350 నుంచి 4 కోట్ల రూపాయల నిధి కూడా మనకు ఉంది. అందులోకి వెళ్ళి 1 రూపాయి కూడా అమరవాది లక్ష్మణ గారు దుర్వినియోగం చేయలేదు. తర్వాత ఈ బిల్డింగ్ కూడా కొనడానికి ప్రయత్నం చేసి ఆనాడు పెద్దల ఒప్పందం జరిగితే కొంతమంది మన దాంట్లో ఉన్న పెద్దలే ఆంధ్ర బిల్డింగ్ మీ వాళ్ళు మా తెలంగాణకు అమ్ముతారు, దీన్ని కొనొద్దని చెప్పి మహాసభ ముందులు ధర్నా పెట్టి కొన్ని రోజులు అదే అడ్డంకు చేసింది. అడ్డంకు చేసినాక ఏది ఏమైనా ఎన్నికలకైతే పోయి ముప్పలు బగాయత్లో చాలా పెట్టుకున్నాం. దీనిలో ఆ బిల్డింగ్ కూడా తీసుకొని ప్రతి ఒక్కరు కలర్ లేదు, సున్నం లేదంటారు. 60 రూపాయలు ఆయన పెట్టాలి, 40 రూపాయలు పెట్టాలి. మన దగ్గర నిధి లేదు. మా పెద్ద మనిషి గారు డిపాజిట్ అమౌంట్ నేను ముట్టా అంటుండ్రు. డిపాజిట్ అమౌంట్ అనేది మేము ముట్టొద్దు, మనం వీడికెళ్ళైనా నిధులు తెచ్చి ఆ బిల్డింగ్ రూపాయలు చేయాలంటుండ్రు. అక్కడ 3 అధ్యక్షులు ఉంటారు, ఇక్కడ 1 అధ్యక్షుడు ఉంటారు. దానికి పెట్టాలంటే కనీసం 50 లక్షల రూపాయలు. దాని మొత్తం బిల్డింగ్ కూలగొడితేనే దానికి కలర్ గానీ సున్నాలు గానీ ఏదైనా మారుతాయి. ఒక 50 సంవత్సరాల బిల్డింగ్ ఎవరైనా ఇంటికి మనం 10 ఏళ్ళకి ఒకసారి మనం రిపేరింగ్ చేసుకుంటే ఇల్లు గానీ ఉంటుంది. దాని గురించి కొంత కాలయాపన ఉంది. ప్రతి ఒక్కరు కూడా అమరవాది లక్ష్మణ గారు ఏం చేసిండ్రు అయితే దాని గురించే ఇప్పుడు ఎన్నికల సమరం వచ్చింది. మన జిల్లాలో 65 ఓట్లు ఉన్నాయి. 65 కూడా మూకుమ్మడిగా అమరవాది లక్ష్మణ గారి మద్దతు తెలపడానికి సమావేశం ఏర్పరిచింది. ఈ అవకాశం ఎన్నికల షెడ్యూల్ 4వ తారీఖు పెద్దలన్నీ వివరిస్తాడు. కోర్టు కేసు ఉన్నా ఏది ఉన్నా 4వ తారీఖు ఎన్నిక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపు.